ఐపీఎల్ 2024లో భాగంగా ఎకానా మైదానం వేదికగా లక్నోలో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్లో ముంబైపై లక్నో జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా లక్నో జట్టు పాయింట్స్ టేబుల్లో 5వ స్థానం నుండి 3వ స్థానానికి చేరుకోగా ముంబై జట్టు 9వ స్థానంలోనే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా ముంబై జట్టుకు లక్నో అస్సాం టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. ఇక ఈ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాట్స్మెన్ దారుణమైన ప్రదర్శన చేశారు. ముంబై బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు కూడా ప్రపంచ కప్ కు ఎంపికయ్యారు. అయితే ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ కూడా ఈ మధ్యకాలంలో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో విసిగిస్తున్నారు. ఈ రోజు లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేదు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టీమిండియా అభిమానులు మాత్రం ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ తో ప్రపంచ కప్ గెలవడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. మరి ముగ్గురు బ్యాట్స్మెన్ ప్రపంచ కప్ సమయానికైనా గాడిలో పడతారేమో వేచి చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు షాక్ ఇస్తూ వరుస వికెట్లతో లక్నో బౌలర్లు ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. ఆరంభ ఓవర్ నుండి చివరి ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే కొనసాగింది. ఇషాన్ కిషన్, నేహల్ వదేరా, టీమ్ డేవిడ్ ఆ మాత్రం బ్యాటింగ్ అయినా చేయడంతో ముంబై ఆ స్కోర్ అయినా సాధించగలిగింది. ఈ ముగ్గురు మినహా మిగతా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అస్సాం ట్రైన్ కి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లు అవుట్ అయ్యారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 32 పరుగులు చేయగా రోహిత్ శర్మ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 7 పరుగుల వద్ద ఉండగా రవి బిష్నోయ్ చాకచక్యంగా రనౌట్ చేసి ముంబైకు కీలక సమయంలో కోలుకోలేని దెబ్బతీశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అలా ముంబై జట్టు 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఈ రోజు 120 స్కోర్ అయినా ముంబై ఇండియన్స్ జట్టు చేస్తుందా అనే అనుమానం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నేహాల్ వదేరా, టీమ్ డేవిడ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వదేరా 41 బంతుల్లో 46 పరుగులు చేయగా టీమ్ డేవిడ్ 18 బంతుల్లో 35 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా నవీన్ ఉల్ హక్ అద్భుత బౌలింగ్ తో 4 ఓవర్లకు గాను 15 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. మిగతా బౌలర్స్ లో మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు మొదటి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఆశీష్ కులకర్ణి గోల్డెన్ డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. ఆ షాక్ నుండి తేరుకుని వెంటనే లక్నో జట్టు ఆ తర్వాత మాత్రం పవర్ ప్లేలో మంచి బ్యాటింగ్ తో అదరగొట్టింది. వికెట్ కొంచెం కష్టంగా ఉన్నా ఏమాత్రం బెదరకుండా కేఎల్ రాహుల్ అలానే మార్కస్ స్టోయినిస్ దుమ్ములేపారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా పవర్ ప్లేలో పవర్ఫుల్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. పవర్ ప్లే వరకు స్పీడ్గా ఆడిన కేఎల్ రాహుల్, స్టోయినిస్ పవర్ ప్లే తర్వాత నెమ్మదించారు. దీంతో లక్నో స్కోరు వేగం కూడా పడిపోయింది. పవర్ ప్లే తర్వాత 22 బంతుల్లో 28 పరుగులు చేసిన తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ కూడా 18 బంతుల్లో 18 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ లక్నో జట్టుకు వెన్నెముకగా నిలిచిన మార్కస్ స్టోయినిస్ 45 బంతుల్లో 62 పరుగులు చేసి నబీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో లక్నో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ కాస్త రసకందాయంలో పడింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉన్నా చివర్లో ఆస్టన్ టర్నర్, బదోని కూడా అవుట్ అవ్వడంతో లక్నో క్యాంప్ లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. అయితే పూరన్ ఆ టెన్షన్ ని తగ్గిస్తూ చివరి వరకు క్రీజ్ లో ఉండి 14 బంతుల్లో 14 పరుగులు చేసి లక్నో జట్టును గెలిపించాడు. ముంబై బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెజ్, నువాన్ తుషారా చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.